ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. జూన్ మంత్లోనికి నడిపించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు నీ వాకును వినుటకు దేవా మేమెంతో ఆసక్తి కలిగి ఉంటుండగా ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా మాతో మాట్లాడి మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై యేసయ్య మనలను అడిగేది, నీవు ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తున్నావా? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి క్లుప్తముగా ధ్యానించుకున్నాం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చు వాడు. ప్రేమ పొరుగు వారినికి కీడు చేయదు గాని ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. నీవెప్పుడైతే ఇతరులను ప్రేమిస్తావు, దానికి అర్థము లోకములో 18 to 25 యొక్క కాల వ్యవధిలో ప్రేమించుకుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ప్రేమ గురించి కాదు దేవుడు చెప్తున్నది. దేవుని ప్రేమను ఇతరులకి నీవు చూపించాలి అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతున్నదండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన పేతురు తన జీవితంలో యేసయ్య ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధము చెప్పి యేసయ్యతో ఉంటాను అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయిన పేతురు ఏదో బ్రతుకుతున్నాములే అన్నట్టుగా క్రీస్తుని విడిచిపెట్టి తన జీవితంలో బ్రతుకుతూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు మరణించారు. మరణించిన క్రీస్తు తిరిగి లెగిచి ఉన్నారు. తిరిగి లెగిసిన క్రీస్తు వెళ్ళి శిష్యులకి చెప్పండి, ప్రాముఖ్యముగా నేను తిరిగి లెగిచానని పేతురికి చెప్పండి అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎవరో నాకు అసలు తెలీదు, ఆయనతో నాకు పరిచయం లేదు, ఆయనతో నేను తిరిగిన వ్యక్తినే కాదు అని చెప్పి 3 సార్లు అబద్ధమే చెప్పిన పేతురు తన జీవితంలో యేసుక్రీస్తు ద్వారా ఎన్నో లాభాలు పొందుకుని ఉన్నాడు, ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు పొందుకుని ఉన్నాడు. కానీ యేసయ్య మీద అబద్ధ సాక్ష్యము పలకటం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు వారు నీ జీవితానికి నేను ఇది చేశాను కదా, నీకు అది చేశాను కదా, నీ జీవితంలో ఆ కార్యము చేశాను కదా అని చెప్పి దేవుడు అన్ని కార్యాలు చేస్తే నీవు ఈ రోజున నాకు ఇచ్చే బహుమానం ఇదా అని చెప్పి ఏ రోజు ఆయన కోపగించుకోలేదు. ఏ రోజు ఆయన నోటి నుంచి ఒక దూషణపు మాట కూడా పలకలేదు. ఆయన ఏమి చేసి ఉన్నాడంటే ప్రేమ చూపించడం అనేది జరిగినది. యేసుక్రీస్తు వారు పేతురు దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, ఎందుకని వచ్చి ఉన్నావు? ఏం చేస్తున్నావు? చేపలు పడుతున్నానయ్యా, రాత్రంతా ప్రయాసపడి పడుతున్నానయ్యా, ఒక్క చేప కూడా రావట్లేదయ్యా. అంటే అటు కాదు ఇటువైపే, అయ్యా రాత్రంతా నేను పట్టానయ్యా, ఒక్కడు కూడా రాలేదయ్యా వేసినప్పుడు, మరి ఇప్పుడు ఎలా వస్తుందైనా, అయినా నీ మాట నమ్మకము చెప్పున నేను వేస్తున్నాను ప్రభువా అని అంటే సరే అని వేయి అని వేస్తే 153 పెద్ద చేపలు రావటం అనేది జరిగింది. వెంటనే సంతోషములతో మునిగిపోయిన పేతురు, ఒరే యాకోబు రండి, మీ వలలను కూడా తీసుకుని వచ్చి నాకు సహాయం చేయండి అని చెప్పి గట్టిగా పైకి లాగటం అనేది జరిగింది. ఎప్పుడైతే లాగి ఉన్నారో వెంటనే యేసుక్రీస్తు వారి వైపు చూచి, అయ్యా నేను పాపినయ్యా, నేను మోసకున్నయ్యా, నేను అబద్ధం ఆడే వ్యక్తినయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోయ్యా, ప్లీజ్ అయ్యా యేసయ్యా అని చెప్పంటే యేసయ్య అన్నారు, ఈ రోజున నీ ఇంటికి సమాధానము వచ్చినది. ఇక నుండి నీవు చేపలు పట్టే జాలరివి కాదు, ఆత్మలను సంపాదించే జాలరివి అని చెప్పి దేవుడు పేతురుని దీవించడం అనేది జరిగినది. యేసుక్రీస్తు వారి ప్లేస్లో నీవు నేను గనక ఉండుంటే నీకింత చేసాము నీకైనా సిగ్గు లేదా, నీకింత చేసాము నీకైనా బుద్ధి లేదా, నా సమస్తాన్ని నేను నీకు ఇచ్చి ఉన్నాను, అయితే నువ్వు నన్ను ఎవరో తెలియదు అని చెప్పి కష్టకాలంలో విడిచి వెళ్ళిపోతావా, చీ అని చెప్పి విడిచిపెట్టేసే స్వభావము ఈ రోజున వాక్యం వింటున్నా నీది నాది. అయితే ఈ రోజున యేసుక్రీస్తు వారు చెప్పేది, నీవు ఆ విషయం నిమిత్తమే ఉండకూడదు, నీవు ప్రేమ చూపించే వ్యక్తిగా నీవు ఉండాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పబడటం అనేది జరుగుతుంది. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చి, శ్రేష్టకరమైన జీవితాన్ని ఇచ్చి, మన కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించిన క్రీస్తు ఈ రోజున చనిపోయి 3వ రోజు తిరిగి లెగిసి పరిశుద్ధముగా జీవించండి అని చెప్పి నీకు ప్రాముఖ్యముగా నాకు దేవుడు చెప్పి ఉన్నాడు. మరి ఈ రోజున ఈ చెప్పిన యొక్క మాటను, చెప్పిన యొక్క వాగ్దానమును, చెప్పిన యొక్క వాక్యమును ఆచరణలో పెట్టుకొని ఎంతమంది మీ జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు? ఎంతమంది మీ జీవితంలో యథార్థమైన మార్గంలో బ్రతుకుతున్నారు, నీతి కలిగిన మార్గంలో జీవిస్తున్నారు,
మీ జీవితంలో మీరు ఒకసారి ప్రశ్నించుకుంటున్నట్లయితే అనేక మంది పాపములోనే బ్రతుకుతూ ఉంటున్నారు. అయితే ఇంత చేసిన నీకు నా ప్రాణాన్ని అర్పించా, నా రక్తాన్ని ఇచ్చాను, నేను వెలబెట్టు కొనుక్కొని ఉన్నాను అని చెప్పి క్రీస్తు ఈరోజు ఇంత చేస్తే నువ్వు మరలా పాపంలోకి వెళ్తావా అని చెప్పి శిక్ష వేయలేదు, భస్మం అయిపోవాలని చెప్పి ఆజ్ఞాపించలేదు, నాశనం అయిపోవాలని చెప్పి కోరుకోలేదు. ఇంకా ప్రేమతో ఈ రోజుకైనా మారతావు అని చెప్పి నీకోసం మనందరి కోసం ఎదురు చూస్తున్న మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి నిర్లక్ష్యము చేస్తూ దేవుని వాక్యానుసారముగా జీవించకుండా, వాక్యానుసారముగా బ్రతకకుండా, ఇతరులను మనుషుల పట్ల దూషణపు మాటలు మాట్లాడుతూ, నిందలు పరిచే మాటలు మాట్లాడుతూ, గాయపడే మాటలు పలుకుతూ, అక్కర్లేని వ్యాఖ్యానికులు పలుకుతూ, ఏదో జరగని దానిని జరిగినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మనుషుడు ఇట్లాగే, ఈ మనుషుడు ఇట్లాగే, పలానా మనుషుడు ఇట్లాగా అని చెప్పి నువ్వేదైతే ప్రజెంటేషన్ చేస్తున్నావో ఈ రోజుని ఆపే. ఈ రోజు రాత్రి కనుక క్రీస్తు వస్తున్నట్లయితే గుర్తుపెట్టుకో, పరలోక రాజ్యానికి నీవు వారసునివు కాకుండా మిగిలిపోతావు. ఎందుకని అని అంటున్నట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతున్నది. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఎవ్వనికి అచ్చి అయి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ధర్మశాస్త్రం ఆ కాలంలో ఉన్న ధర్మశాస్త్రము కాదు, ఈ కాలంలో ఉన్న ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం, అనగా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు. ఈ దేవుని యొక్క మాటలను నీవు, ఈ యొక్క ఆజ్ఞలను నీవు నెరవేర్చకుండా, నీవు పాటించకుండా, నువ్వు అభ్యసించకుండా, వీటి అనుసారముగా నీవు జీవించకుండా ఇతర మనిషిని గాయపరిచినట్లయితే, నిందించినట్లయితే, హేళన చేసినట్లయితే, అవమానపరిచినట్లయితే, కించపరిచినట్లయితే, నలుగురిలో నవ్వులు పాలు చేసినట్లయితే విను, ఒక రోజున దేవుడు రాకడ అతి సమీపముగా, రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువులుగా ఆయన ఈ లోకములోకి వస్తుంటుండగా ఈ రోజు చూపించిన ప్రేమ దేవుడు ఆ రోజు చూపించడు. ఈ రోజు నీ కొరకు చేసిన త్యాగము దేవుడు ఆ రోజు నీ కొరకు చేయడు. ఈ రోజున దేవుడు నీవు ఎన్ని రీతిగా, నువ్వు ఎంత పాపములో బ్రతుకుతున్నా సరే క్షమిస్తున్న దేవుడు ఆ రోజున క్షమించడు. ఈ రోజున క్షమించిన దేవుడు, మునుపు క్షమించిన దేవుడు మరలా క్షమిస్తాడు అని అనుకుంటున్నట్లయితే నో 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 ఎప్పుడు దేవుడు రాకడ వస్తుందో మనకి తెలియదు. అది రావచ్చు, ఆలస్యం అవ్వచ్చు, తెలియదు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రము రుడ్డిగా నమ్మి వాక్యానుసారముగా జీవితాన్ని జీవిస్తూ ప్రేమ కలిగి, సమస్తం ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ కలిగి, ఒకరినొకడు సహించుకుంటూ, ఎదుటి వ్యక్తి ప్రేమించట్లేదు, దూషిస్తున్నాడు, గాయపరుస్తున్నాడు, నిందిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, నీవు దేవుని ప్రేమను వ్యక్తపరచు, అద్భుతమైన రీతిలో నీవు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పిడికలు తీసుకొని ముఖం మీద గుద్దుతున్నప్పుడు, ఉమ్ము వేస్తున్నప్పుడు, సిలువలో అంత భయంకరముగా యేసుక్రీస్తుని వేలాడి తీస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగులు గనుక వీరిని క్షమించుడి. చేసింది వారు తప్పు, చేసింది వారి పొరపాటు, చేసింది వారి అన్యాయపోయిన మార్గము గుండా వారు ప్రయాణం చేసి ఉన్నారు. మరి అటువంటి దానికి వచ్చే శిక్ష బహుభయంకరమైన నరకం. ఆ నరకము నుండి తప్పించబడాలి. ఆ వ్యక్తులకు కూడా, ఆ కఠినాత్ములైన వ్యక్తులకు కూడా దేవుని ప్రేమ అర్థము కావాలి అని చెప్పి వారిని క్షమించండి అని అంటే ఒక వ్యక్తి అక్కడ మోకరించి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి మారు మనసు పొందడం అనేది జరిగి ఉన్నది. ఈ రోజున నీ మాటల ద్వారా, నీ యొక్క చేష్టల ద్వారా, నీ నోటి నుండి వచ్చే యొక్క పదాల ద్వారా ఇతరుల జీవితాన్ని కట్టగలుగుతున్నావా, ఇతరుల జీవితాన్ని నిలబెట్టగలుగుతున్నావా, ఇతరుల జీవితాన్ని క్రీస్తు ప్రేమను పరిచయము చేయగలుగుతున్నావా, లేకపోతే నీ స్వార్థము కోసము, నీ ధన లాభము కోసము, నీ సుఖ సంతోషాల కోసము ఇతరులను భయపెట్టేవారుగా నీవు ఉంటున్నావా? నీ జీవితంలో ఒకసారి ప్రశ్నించుకునటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఆ రోజున యేసుక్రీస్తు వారు మనుషుల పట్ల ఏదైతే ప్రేమ చూపించాడో, ఈ రోజున నీవు కూడా తోటి సహోదరుడు, తోటి సహోదరాలు పట్ల అదే ప్రేమని నీవు చూపించి దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడిగా నీవు ఉండాలి అని చెప్పి ఈ రోజున దేవుడు ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నీ వాక్యమైన డియర్ బ్రదర్స్ అండ్ డియర్ సిస్టర్స్, పగలు ప్రతీకారాలు, కక్షలు, కొట్లాట్లు అన్నీ దేవుని చేతికి అప్పగించండి. ఇతరులను ప్రేమించండి. సాధ్యమైనంత వరకు ఇతరులకు దేవుని ప్రేమను వ్యక్తపరచండి. క్రియలలో వ్యక్తపరచండి, మాటలలో వ్యక్తపరచండి, చేష్టలలో వ్యక్తపరచండి. పరిశుద్ధమైన వాక్యమును పంచుతూ దేవుని ప్రేమను వ్యక్తపరచండి. తప్పనిసరిగా నీ జీవితాన్ని రక్షించి, నీ జీవితాన్ని కట్టి, నీ జీవితాన్ని బాగుపరిచిన
క్రీస్తు వారి జీవితాన్ని కూడా రక్షించి కట్టి బాగుపరిచి పరలోక రాజ్యంలో వారిని ఉంచుతాడు అనే విషయాన్ని గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ రోజున మా జీవితంలో మేము కలిగి ఉంటున్న స్వభావాలు ఎంతో నీచమైన స్వభావాలు. నేను బ్రతికి ఉన్నానా, నేను బాగున్నానా, నా కుటుంబము బాగుందా, నా పిల్లలు బాగున్నారా అని ప్రతి ఒక్కరు వారి యొక్క వ్యక్తిగత జీవితాల విషయం మీద మేము చూస్తున్నారే కానీ దేవుని ప్రేమను ఇతరులకి పంచుదాము, దేవుని ప్రేమను ఇతరులకి చూపుదాము, దేవుడు మన పట్ల చూపించిన ప్రేమను మనము కూడా దేవునికి కృతజ్ఞతగా ఇతరుల పట్ల చూపించి, అది దేవుని యొక్క వాక్యం, అది దేవుని యొక్క ఆజ్ఞ అని చెప్పి ఎవరైతే మర్చిపోయి, ఎవరైతే విడిచిపెట్టి, ఎవరైతే తన స్వయం లాభము కోసము బ్రతుకుతున్నారో వారి మనోనేత్రాలు గ్రొడ్డిపరిచేసిన సాతాను భక్తి యొక్క కార్యములను చెడగొట్టమని, నిన్ను వలె నీ పొరుగు వారిని దేవుడు నిన్ను ఏ రీతిగా అయితే ప్రేమించి క్షమించి కనికరించాడు, నీవు కూడా ఎదుటి వ్యక్తిని క్షమించి కనికరించి ప్రేమ చూపించి దేవుని ప్రేమను పంచే దిశగా మేము మా అందరము ఈ దినము మొదలుకొని, ఈ జూన్ మంత్ మొదలుకొని అడుగులు వేసే కృపా భాగ్యాన్ని మాకందరికీ నీ దైత్యమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్. జూన్ మంత్లోనికి వచ్చేసి ఉన్నాము, అనగా 6th మంత్. ఈ 6th మంత్లో దేవుడు తన ఉచితమైన కృప చూపించి దేవుడు అన్ని విషయాలలో విజయాన్ని మనకి అనుగ్రహించి ముందుకు నడిపించును గాక, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.